హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. చాలాసార్లు పేషెంట్స్ ఓపీడీలో కన్సల్ట్ చేసినప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదని అడిగితే దానికి ఆన్సర్ చెప్పడానికి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి? యూజువల్గా 28 డేస్కి ఒకసారి పీరియడ్స్ వస్తేనే రెగ్యులర్ పీరియడ్స్ అని అనుకుంటూ ఉంటారు. అలా ఏం కాదండి. 28 డేస్కి ఒక వారం ముందు కానీ లేదా 28 డేస్కి ఒక వారం వెనక్కి కానీ, అంటే 21 రోజుల నుంచి 35 రోజుల వరకు ఏ డేట్లో పీరియడ్ వచ్చినా కూడా రెగ్యులర్ పీరియడ్ కిందే కన్సిడర్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఆ సైకిల్ డ్యూరేషన్ అనేది కన్సిస్టెంట్గా ఒకటే డ్యూరేషన్ మెయింటైన్ అవుతూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు కనుక ఒక నెల 21 డేస్ వస్తే నెక్స్ట్ మంత్లో కూడా 21 డేస్ సైకిల్సే కనుక వస్తున్నట్లయితే అవే రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. సపోజ్ అదే మీకు ఒక నెల 21 డేస్కి, ఒక నెల 30 డేస్కి, ఒక నెల 35 డేస్కి ఇలా సైకిల్ డ్యూరేషన్ కనుక మారుతున్నట్లయితే దాన్ని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. మీకు 21 రోజుల కన్నా తక్కువగా కానీ లేదా 35 రోజుల కన్నా ఎక్కువగా రావడం కానీ, ఆర్ఎల్స్ సైకిల్ డ్యూరేషన్ అనేది ఒక డేస్ మెయింటైన్ అవ్వకుండా వస్తున్నట్లయితే వీటిని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. ఇన్ కేస్ ఇలా కనుక మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నట్లయితే తప్పనిసరిగా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. Hope this information is useful to you all. Share this information with your family members and friends. Thank you.